కానీ పోలీసు వారు కొన్ని సూచనలు చేశారు, ఇన్ని డిపార్ట్మెంట్ల నుంచి మాకు పర్మిషన్లు కావాలి. ఆ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఇంకో డిపార్ట్మెంట్ అయితే మాకు ఖర్చు పెట్టి ప్రజల సౌకర్యాలతో ప్రజలకు ఆధ్యాత్మిక చింతన పెంచాలనే భావన ఉన్న మాకు చాలా బాధ కలిగి రాత్రి అయితే నాకు నిరుత్సాహం వచ్చిందండి. చేద్దామా ఆగుదామా లేకపోతే మళ్ళీ సంవత్సరం ఆపుదామా అనేటువంటి భావన కూడా నాకు వచ్చింది. అటువంటిది రాకుండా ఉన్నట్టు ప్రభుత్వం కండిషన్స్ పెట్టి ఇదిగో ఈ విధంగా ఇవ్వండి, వాళ్ళకి మీరు పోలీసు ఇంతమంది ఉండండి, ట్రాఫిక్ ఇంతమంది ఉండండి, ఇరిగేషన్ ఇదిగో స్టేజ్ చూసుకుని ఇంతమంది ఇవ్వండి, టైమింగ్ ఎంతవరకు, ఎండోమెంట్స్ మీ బాధ్యత ఎంతవరకు అనేటువంటి ఎవరికి వాళ్ళకి సూచనలు ప్రభుత్వం చేయాలి. అలాగే ప్రభుత్వం మరొకటి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి దీనికి అటు ఇటు ర్యాంపులు వేయాలండి. ఎందుకంటే ఎప్పుడైనా వెహికల్స్ వచ్చినా అలాగే పుష్కరాల్లో కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు, ముసలోళ్ళు, లేకపోతే వృద్ధులు, లేకపోతే రకరకాల నడవలేక ముడుకులు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ బ్యాటరీ వెహికల్స్ చేసి కిందకి దింపి చేయడానికి కూడా ర్యాంప్ ఉండాలి. అలాగే కింద నుంచి డీసిల్ట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా సామాన్లు తీసుకురావాలన్నా దానికి కూడా వెహికల్స్ కిందకి రావాలంటే మాత్రం కాంక్రీట్ రోడ్స్ కిందకి ర్యాంపుల కింద వేయాలని ఒక స్టేజ్ కూడా కళాకారులకు ఇప్పుడు ఆనంద కళా కేంద్రం అయ్యి అలా ఉన్నాయి. గోదావరి గట్టు మీద కూడా ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి అన్ని విషయాలకి అటు ప్రభుత్వ పథకాలకు కానీ లేకపోతే మీటింగులకు కానీ లేకపోతే ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలకు కానీ ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా చేయాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో. కోటిలింగాల రేవులోని చాలా అద్భుతంగా కార్తీక లక్ష దీపోత్సవం మన పంతం కొండప్ప గారు పంతం సత్యనారాయణ ట్రస్ట్ తరఫున నిజంగా దిగ్విజయంగా 15 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా నిజంగా రాజమహేంద్రవరం అంటే ఒక ఆధ్యాత్మిక నగరం. అటువంటి నగరానికి ప్రతి సంవత్సరం కూడా ఈ లక్ష దీపోత్సవం పెట్టి నిజంగా మా మిత్రుడైన కొండలరావు చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఈ యొక్క రాజమండ్రికే ఎనలేని శోభ తీసుకొచ్చిన వ్యక్తి మా కొండలరావు అన్న. ఎందుకంటే నేను చూస్తున్నాను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ సామాజిక వర్గాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శివనామస్మరణ జపిస్తూ లక్ష దీపోత్సవంలో పాల్గొనే నిజంగా మరొక్కసారి ఈ పంతం కొండలరావుకి నా శుభాకాంక్షలు తెలుపుతూ మా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాల్లో అంతేకాకుండా రాబోయే పుష్కరాలకి మా కొండలరావు అన్న ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా ఇంకా అద్భుతంగా చేస్తాడని అతను నిజంగా భగవంతుడికి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి చేస్తున్నారు కాబట్టి మా అందరూ మనలో పొంది మా అందరి ఆయుష్ కూడా పూసుకుని చాలా ఈ నగరాన్ని మరింత శోభ తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో కోటిలింగాల గార్డెన్ అనగానే మన ఉత్తర కాశీ ఏ రకంగా అయితే ఉందో అదే తరహాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమహేంద్రవరము. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడే వచ్చి కోటి లింగాల్ని ప్రతిష్ఠించారనే ఒక నానుడ. మరి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన లక్ష దీపోత్సవ కార్యక్రమము నిజంగా చాలా శోభాయమానంగా ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడము, మరి అందరూ కూడా దీపాలు వెలిగించి అందరూ కూడా కుటుంబాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పంతం కొండలరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. మరి ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా అద్భుతంగా చేస్తారు. రాజమహేంద్రవరం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విశేషమైన భక్తులు ఇక్కడికి వచ్చి మరి కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ సదాశివుడి యొక్క కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని సర్వే జన సుఖినో భవంతు. దుర్గమ్మ వారు అమ్మవారు దసరాతో అలాగే కార్తీక మాసం ఇలాగా అనేక కార్యక్రమాలను సంవత్సరంలో మన జాతిలో డిజైన్ చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. దీని మూలంగా ధర్మంతో పాటు ప్రజలకి ఉపశమనం, ప్రజలకు కూడా ఉపాధి హామీకి వాళ్ళకు కూడా దొరికే విధంగా మన యొక్క పూజల్ని, మన కార్యక్రమాలని మన యొక్క జాతీయ భావంతో హిందూ సంస్కృతితో నిర్మాణం చేయడం జరిగింది, హిందూ ధర్మంలో నిర్మాణం చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కొండలరావు గారు లాంటి పెద్దలు ఇలాంటి కార్యక్రమాన్ని వారు స్వీకరించి అద్భుతంగా నిర్వర్తిస్తున్నందుకు వారికి వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులకు కానీ పెద్దలకు కానీ నగర ప్రముఖులకు కానీ మీడియా వారికి గారు కూడా నమస్కరించుకుంటూ పెద్దలు కొండలరావు గారు చెప్పినట్లుగా అది దైవేచ్ఛ. పుష్కరాలు ఎప్పుడు జరిగినా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ ర్యాంప్ వాడని పరిస్థితిలో ఉన్న సందర్భంగా ఇక్కడ ఇప్పటికే నాయకులు దినేష్ గారు అలాగే చైర్మన్ కోయిలరావు గారు కూడా ప్రతిపాదించగా మరొక ర్యాంపుని ఇక్కడ నిర్మాణం చేసి మీలాంటి వారి యొక్క సేవల్ని తప్పకుండా మేము ఉపయోగించుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, అలాగే ఈ రేవులో మనకి ర్యాంప్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది అన్ని విధాలుగా కూడా అవసరం. పెద్దవారు కిందకి రావడం కానీ పారిశుధ్య పరంగా కానీ ఆ ప్రతిపాదన కూడా అతి దగ్గరలో అమలు చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. అలాగే ఇక్కడ మహాశివుని యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా ఒక ఆర్చిని కూడా ఇక్కడ ఏర్పరిచే కార్యక్రమం కూడా ఈ కొత్త కమిటీ వారు కూడా తీసుకుంటా ఉన్నారు. ప్రతి అంశం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనతోటి భక్తుల యొక్క మనోభావాన్ని పరిగణలో తీసుకొని ప్రతి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. మీ గవర్నమెంటే వచ్చింది, మంచి కమిటీ వేస్తున్నాం. కూటమి పరంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ ఆధ్యాత్మికంగా ఆలోచించేవారే, ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చిన వారే. వారందరికీ కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించే కార్యక్రమం తీసుకుంటామని మరి ముఖ్యంగా నగర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. మీరు నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, కాసంత కోపం తగ్గించుకోవాలని, అరవడం తగ్గించుకోవాలని, కోపడంతో పాటు అరవడం తగ్గించుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, మా అందరికీ శ్రేయస్కరం అని కూడా మీ అందరి తరపున కూడా ఆయనకి చూసారా చెప్పడం కొడుతున్నారు. అంటే ఇది లాస్ట్ అయిపోయిన ఇది సభ మర్యాద కదా, ఇది మాట్లాడేది లేదు. నెక్స్ట్ మీరు సభను ఎలాగ కొనసాగించారు సోమవారం అడగాలి అంతే. Kishna
वस्त्र नेत्र भद्रांगुल नेत्र कनक शास्त्र शस्त्र शास्त्र वस्त्र पुत्र पात्र नक्षत्राणि चंद्रमंडलिक सर्ग मोहक सचक वस्त्र पुत्र जगन्नाथ विष्णु सुष्टु वक्षस्थ पिनाक पांडक पिंडक कटक सांडक अटक कलक कलक पुराणक किरीट मुकुट आलाक वदनीक सोनाक करेप लोष अटक पटक फाटक कर्पट नगरेक केत कदानि सर्वाणि सर्वरूपाणि परमेश्वरस्य कृपया सर्वेषां महाजनानां श्रीशैल क्षेत्र निवासिना आस्तिकानां नास्तिकानां च अश्वमेध याग स्वरूप राम नाम कोटि जपेत औषिच्छक्तिं अनिवार्य अष्टफल सिद्धिः आध्यात्मिकादि तापत्रय निवृत्तिः ईशत्व कारण कार्य सिद्धिः कल्याण गुणधरैक सिद्धिः एकाग्र मनोरधिः ओम रामाय ब्रह्मामृता समेत मल्लिकार्जुन प्रिय भक्ति ही संतोष सुख संतोष संतान संपत्ति समृद्धि लीला सामित भवंतो सेवंतो महंतो गृहंतो सर्वे जना विद्या विज्ञान ज्ञान वैर आरोग्य भाग भाग्यान सामित भवंतो सेवंतो महंतो गृहंतो